ఏంటో చాలా రోజులైంది డాబా మీదకి వెళ్ళి మొక్కలు ఏమైపోతున్నాయో ఏమో ఒకసారి చూద్దాం అనిపించి ఏదో నెమ్మదిగా అలా పైకి వెళ్ళా. చూసారా పాపం, ఇది దోసపాదు. ఈ దోసపాదు ఏంటి ఇలా పెరిగిపోయింది, చెడుగా ఉంది లోపల. ఈ బిన్నుల్లో అంతా గడ్డి బాగా పెరిగిపోయింది. అరే ఈ ఎండలకి ప్రతి సంవత్సరం అంతే సగం మొక్కలు చచ్చిపోతుంటాయి. తులసి మాత్రం వనం పెరిగినట్టు పెరిగిపోతుంటుంది. ఆ తలలు అలా పెరగనివ్వకూడదు అంటారు కదా, అమ్మవారి తలనొప్పి వస్తుంది, అవి వెన్ను కట్ చేయాలంటారు. ఏంటి ఇవన్నీ కట్ చేయించాలి. చీడ పట్టిందో ఏమో, ఈ చిలకడ దుంపలు తీగంతా పాడైపోయింది. దొండకాయలు కాస్త కనపడుతున్నాయి, కోతులు చూడలేదులా ఉంది పాపం. వీటిని చూస్తే వీటిని కూడా బతకనివ్వు. ఈ తోటకూరలు బాగా పెరిగిపోయి వీటిని పీకించేయాలి. పీకించేసి బిన్నులన్నీ బాగు చేయించేసి ఈ పునరుద్ధరణ కార్యక్రమం మొదలెట్టాలి. పోయిన మొక్కలు పొంగ ఉన్న వాటినైనా కాపాడుకోవాలి కదా మనం. ఇది దొండపాదే కొంచెం, ఇది దోస. అవును, దోసకాయలు కాయలున్నాయేవి. ఇవి మనకు ఒక కాయకు వస్తే బాగా చేదు. ఈ దోసకాయలు చేదు ఎందుకు వస్తున్నాయి అబ్బా, ఎన్ని కాయలు కూడాను. ఇవన్నీ మళ్ళీ ఇంత బాగు చేయించాలంటే ఎంత శ్రమ పెట్టాలో. ఈ పని వాళ్ళు ఒకళ్ళు దొరకరు. వాళ్ళు వచ్చినప్పుడు మనకు కుదరదు, మనకు కుదిరినప్పుడు వాళ్ళకు కుదరదు. ఈ ఎండల కోసం ఎండ తాకిడి తట్టుకుంటుందని వీటి పైనంతా చీరలు కట్టానా మన గాలికి ఆ చీరలు ఎగిరిపోయి పక్కింటి పోయి పడ్డట్టున్నాయి. అవన్నీ ఎగిరిపోయి. అంతకన్నా వీటికి నెట్లు అది వేయడం అంటే చాలా కష్టం. పెద్ద ఏరియా కదా, ఇది వెయ్యాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎక్కడో ఒక దానిమ్మ చెట్టు ఉండాలి, మల్లె చెట్టు. ఈ మల్లె కాస్త పాపం పుంజుకుంది. అసలు ఆ మల్లెలో అందం భగవంతుడు ఎంత అందం ఇచ్చాడో కదా మల్లె పువ్వుకి. చూడండి ఎంత బాగుందో అసలు పువ్వు. ఈ నేరేడు కూడా కాస్త బతికి బట్ట కట్టింది. ఈ తోటకూరలు బాగా పెరిగిపోయి ఇవి కూడా పీకించాలి గడ్డితో పాటు. మళ్ళీ ఫ్రెష్గా వేయాలి. గంగబాయిలు కూర ఉంది, ఇది తెచ్చుకుంటే పప్పులో వేసుకుంటే బాగుంటుందేమో. పుల్ల మునక్కాయలు బాగా పెరుగున్నాయి. ఈ తల కొట్టించేద్దాం. ఏంటి మునగ చెట్టు అంత పెరగకూడదు కదా, ఆ కొమ్మలన్నీ కొట్టించేస్తే కాస్త గుబురుగా వచ్చి చాలా బాగుంటుందేమో చూడాలి. అబ్బా దానిమ్మ చెట్టు దీనికి బాగానే ఉంది పాపం. ఇది ఎండ తాకిడి తట్టుకొని నిలబడింది. ఎన్ని నీళ్లు పైనుంచి మనం ట్యూబులతో గొట్టాలతో పోసినా ఆ పైనుంచి వర్షం పడితే కానీ అవి నవనవలాడుతూ అది జీవాన్ని పుంజుకోవు. కాస్త 2 వర్షాలు పడ్డాయి కదా, దానిమ్మకాయలు అవి బాగా వచ్చాయి. కోతులు చూడలేదు.